ఆలంబేన విహీనం వ్యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తద్బ్రహ్మస్ఫురతాన్మే. అరుణాచల శివ. భగవాన్ శ్రీరమణుల దివ్య శ్రీచరణారవిందాలకు మరొక్కసారి ప్రణామం సమర్పిస్తూ, భగవాన్ ఉపదేశించిన ఉపదేశసారంలో మనస్సు యొక్క స్థితిని విచారణ చేస్తూ ఉన్నాం. మనం హృదయస్థానంలో పుట్టిన ఒక రశ్మి అన్నటువంటి భావనతో, కిరణం అన్న భావన దగ్గర మన విచారణ కొనసాగిస్తూ, ఈ మనస్సుని లీనం చేయాలి, లయం చేయాలి, ఆపై నాశనం చేయాలి అని అనుకున్నట్లయితే, మనం ఇప్పటి వరకు జరిగిన విచారణలో 3 మాటలు వాడుకున్నాం. ఒకటి మనోవృత్తులు, 2 చిత్తవృత్తులు, 3వది సద్వృత్తులు. లేదు, మనోవృత్తి, చిత్తవృత్తి, సద్వృత్తి. సద్వృత్తితో పేచీ లేదు. చిత్తవృత్తులను గనక నిరోధిస్తూ వెళితే అది యోగం అవుతుందని పతంజలి చెప్పాడు, భగవాన్ కూడా స్పష్టం చేశారు. దానికే యోగం అని పేరు పెట్టుకోమన్నారు. మనతో మనం కూడి ఉండటమేనని చెప్పారు. చిత్తవృత్తులు నశించిపోగా మిగిలేది యోగమేనన్నారు. సమస్య పేచీ అలా మనోవృత్తులను నాశనం చేయటమే. పెరుగుతూ ఉంటాయి, పేరుకుపోతూ ఉంటాయి, కరిగే అవకాశం వాటికి లేదు. కరక్కపోగా ఉండి ఉండి ఘనీభవిస్తాయి, పాషాణాలు అవుతాయి, బండలు గుదిబండలుగా మారుతాయి. కాబట్టి ఇటువంటి ఈ దుర్భరమైనటువంటి ఒకానొక పరిస్థితి ఏదైతే ఉన్నదో, ఇది కావాలి అది కావాలి అన్న మనస్సు, అది ఎక్కడ పుట్టింది? దాని స్వస్థానం ఎక్కడ? ఆకాశంబున నుండి శంభుని శరంబందుండి, శుశ్లోకంబైన హిమాద్రి నుండి భూలోకంబందుండి, అస్తోకాంబోధి నుండి పవనాంధోలోకముంజేరి గంగాకూలంకష పెక్కుభంగులు వివేకభ్రష్ట సంపాతములు అన్నట్లుగా, దివిజ గంగ నాగలోకానికి చేరినట్టుగా మహోన్నతమైన స్థాయి నుంచి నెమ్మదిగా పతాళువైనట్లుగా ఈ మనస్సు హృదయస్థానంలో పుట్టి ఆత్మతో కూడి ఉండవలసినటువంటి మనస్సు, నిత్యము వెలుగుతో నిలకడ చెందవలసిన మనస్సు, నిరుపమానమైనటువంటి మనస్సు, ఆనందతారకం కావలసిన మనస్సు, ఆనంద సంధాయకం కావలసిన మనస్సు, ఆనంద వరదాయని కావలసినటువంటి మనస్సు కడగా ఏమవుతున్నది? అశాంతికి, అస్పష్టతకి, అవిద్యకి, అనాచారానికి, అహంకారానికి లోనై ఆత్మ నుంచి వైదొలగిపోతున్నదే. ఈ మనోవృత్తులన్నింటినీ కూడా పూజ చేత, దానం చేత, ధర్మం చేత, స్వీయ స్వాధ్యాయం చేత, జపం చేత, అజపం చేత, వాక్కు చేత, తపస్సు చేత, తలపు చేత మనోవృత్తులని ఒక్కొక్కటి మనం వదుల్చుకోవలసిన అవసరం ఉన్నదే అంటూ భగవాన్ జీవన వ్యాపారంలో జీవించి ఉన్నంతకాలం మనసంటూ ఉంది గనక, మనసు ఉన్నది గనక ఆలోచనలు ఉన్నాయి గనక, ఆ ఆలోచనలు రెట్టింపవుతూ ఉన్నాయి గనక, సముద్రమంతా, ఆకాశమంతా విశాలమైనటువంటి పరిధిలో ఈ ఆలోచనలు అల్లుకుంటూ వెళుతున్నాయి గనక, వీటికి నివృత్తి మార్గం కాస్త వెతుక్కోండి. మనోవృత్తులు నాశనం అయిపోతే ఆపై చిత్తవృత్తుల సంగతి చూద్దాం. మనోవృత్తులు ఏమిటి? 2. ఒకటి అహంకారం, 2వది మమకారం. కృష్ణలీలా తరంగిణిలో లీలాశుకుడు ఒక అద్భుతమైన వ్యాఖ్యానం చేస్తాడు. బాలకృష్ణుణ్ణి తన పనికి అడ్డం వస్తున్నాడని, కాళ్ళకి అడ్డం పడుతున్నాడని కృష్ణుణ్ణి తీసుకెళ్ళి ఒక తాడేసి కట్టేద్దామని ప్రయత్నించింది. తాడు వేసి కట్టాలి అంటే నడుం చుట్టూ తిప్పాలి. ఈ బాలకృష్ణుడేమి ప్రౌఢకృష్ణుడు కాదు, పెరిగినవాడు కాదు, చిన్నవాడు, పసిబాలుడు. తాడు తెచ్చింది.
సరిపోలే, ముడిపట్టలే. ఇంకాస్త పెద్ద తాడు తెచ్చింది. పొట్ట చిన్నది, తాడా పెద్దది, అయినా ముడిపట్టల్లా. తెచ్చే తాడు పెరుగుతున్నదిగా, పొట్ట అక్కడే ఉన్నది. కానీ 2 ముళ్ళు పట్టల. 2 ముడులు పడి గట్టిగా అయితే తప్ప కృష్ణుడి చేతికి చిక్కడు. యశోద ఆవిడకి అప్పటికే కలయో వైష్ణవమాయయో అనే భావన కలిగింది. కృష్ణుడి బాల్య చేష్టలన్నీ అతిమానుషంగా ఉన్నాయి. వీడి చేతికి చిక్కుతాడా చిక్కడా, చిక్కే అవకాశం లేదనిపిస్తున్నది. అవతల చిలకాలి, వెన్న బయటికి తీయాలి, ఆ పనిలో ఉంది. నిత్య నైమిత్తిక కలాపాలన్నీ ఆగిపోయినాయి. ఈ బాలుడు కాళ్ళకి చేతులకు అడ్డం పడుతున్నాడు. తాడు తెచ్చి కడదామంటే ఎక్కడ ముడిపట్టం లేదు, లిటరల్గా ముడిపట్టం లేదు. అప్పుడు యశోద కృష్ణుడికి గారాముగా ముద్దు చేస్తూనే అన్నది, నిన్ను పట్టుకోవాలరా, ఆ ఉడిపేమిటో చెప్పు, ఇట్లా మాయలు నా దగ్గర చేయకన్నది. కృష్ణుడు విన్నాడు. అమ్మా, తాడు పెద్దది తెచ్చావు కదా, నాది చిన్న పొట్ట కదా, నువ్వు కట్టలేకపోతున్నావేమి అన్నాడు. అదే నాకు తెలియటం లేదు నాన్న అంది. కృష్ణుడు నావాడు అన్నటువంటి అహంకారం, నా కొడుకు అన్న మమకారం 2 వదిలిపెట్టు, నీకు నేను చిక్కుతా అన్నాడు. ఆవిడకి పని సాగాలి కదా. ఆవిడేం జ్ఞాని కాదు, ఆ జ్ఞానైక స్థితిలో అనుకోలే. సరే నువ్వన్నట్లే అనుకుంటున్నాలే అన్నది. టక్కన ముడిపడింది, తాడేసి కట్టేసింది. ఆత్మని అలా పట్టుకోవాలి. ఆ 2 ముళ్ళు చాలా ప్రధానమైనవి. ఒక దూముడితో మళ్ళీ కృష్ణుడు దూరం అవుతాడు. ఇక్కడ కృష్ణుడు అంటే ఆత్మ, తాడు అంటే బంధన, అది భక్తి బంధన. స్రస్తా భక్తి లతాచ్చటా విలసిత అన్నారు. అది భక్తి లత. ఆ లతతో ఆత్మని పట్టుకోవాలి. సాధకుడు ఎవరు? యశోద. చిక్కవలసిన కృష్ణుడు ఆత్మస్వరూపుడై అక్కడ వెలిగిపోతున్నాడు. ఆయన కారణం అనుసంధానం కావటంలా, పని జరగటంలా. కృష్ణుని పట్టుకోవాలి, పట్టుకున్న కృష్ణుని నిలబెట్టుకోవాలి. పట్టిన పట్టు పట్టనే పట్టితివి, పట్టు విడినందాక అట్టె ఉండు. బాబాగారు, సత్యసాయిబాబా గారి మాట ఇది. పట్టుకోవాలి అంటే అంత తేలిగ్గా చిక్కడు. నేను నాది అన్న అహం మమత్వ శిథిలాయమాని అని భగవత్పాదులు అన్నట్లుగా అహాన్ని వదిలిపెట్టాలి, నాది అన్న భావన వదిలిపెట్టాలి, కృష్ణుడు దక్కుతాడు. ఇది ఒక మార్గం. మనోవృత్తి, అహంకార మమకారాలను మించిన మనోవృత్తులు మరొకటి లేవు. విశ్వనాథ సత్యనారాయణ గారు శ్రీమద్ రామాయణ కల్పవృక్ష నిర్మాణం చేసి కావ్యరచన పూర్తయిన తర్వాత పరమేశ్వరుడైన రామచంద్రుడికి సమర్పించుకోవలసిన అవసరం ఏర్పడింది ఆయనకి. కల్పవృక్షంలో చిట్ట చివరకు పద్యం రాశారు. సజ్జో నిర్గమమైన సర్వభావనా సంభారం మెల్ల నైవేద్యం విచ్చితి నీకు రామచంద్ర ప్రభువా, విశ్వాసమున్ పూనవే, ఆద్యంబగు జీవలక్షణము సంహారంబు కావింపవే, హృదయంబైచని తోచు నీ దివ్యతేజమ్ము సారింపంగదే నా గుండి అన్నాడు. ఆద్యమైన జీవలక్షణం ఏమిటంటే అహంకార మమకారాలు. ఆ కారణం వలనే మనం జన్మలన్నీ ఎత్తుతూ ఉన్నాం. ఎప్పుడో విచారణ చేశాం. ధాన్యం మీద ఉన్న పొట్టు చిట్టు, ఎపికార్ప్ ఎండోకార్పులాగా జీవుణ్ణి ఆశ్రయించి ఉన్నటువంటి ఈ 2 పొరలు తొలగించుకున్నట్లయితే ధాన్యం బియ్యం అవుతాయి, బియ్యం అన్నం అవుతుంది, అన్నం జీర్ణం అవుతుంది, జీర్ణమై ప్రాణం అవుతుంది, ప్రాణం విజ్ఞానం అవుతుంది, మనస్సు అవుతుంది, ఆనందం అవుతుంది. బియ్యం ఎక్కడున్నాయి? ఉడికి ఎప్పుడూ అయిపోయినాయి. మళ్ళీ అది మొలకెత్తే అవకాశం లేదు. పొట్టు చిట్టుతో కూడి ఉన్న ధాన్యం మళ్ళీ మొలకలెత్తుతున్నది, మళ్ళీ కంకులు వేస్తున్నది, దానిలో నుంచి మళ్ళీ ధాన్యపు రాసులు వస్తున్నాయి. పునరావృత్తి సహితమైనది ధాన్యం అయితే, పునరావృత్తి రహితమైనది బియ్యం అవుతున్నది. అరుణాచల శివ.